హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. అయితే మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న, వాచ్ చేయండి అందరూ. అయితే మన ఛానల్ వచ్చేసి డైలీ వన్ బిజినెస్ ఐడియా చెప్పడం జరుగుతుంది అన్న. ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్ద దాకా బిజినెస్ ఐడియాలు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీకు నచ్చింది మీరు చేయండి అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఒకటే ఉండదు కదా అన్న. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు చెప్తాను, లక్షలు లక్షలు వేలు వేలు వచ్చేది, అది వాళ్ళు చేయలేకపోవచ్చు. కొందరు చిన్న చిన్న బిజినెస్లు చేయాలనుకుంటారు కాబట్టి ఎవరికి నచ్చింది వారు చేయండి. మనము ప్రతి ఒక్క బిజినెస్ ఐడియా రోజువారీ టాపిక్ లెక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిజినెస్ ఐడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్న. అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ కొందరు నలుగురు ఏమనుకుంటారని మొహమాట పడుకుంటే వెనక పోతారన్న. అయితే మనము జీవితంలో ఒక స్టేజ్ వచ్చే వరకు, అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్టేజ్ వచ్చే వరకు మొహమాటం సిగ్గుపడడం అనేది జరుగుతుంది. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత కూడా నువ్వు అదే మొహమాట పడి సిగ్గుపడుకుంటే నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి నువ్వు ఏది స్టార్ట్ చేయలేకపోయినావు అనుకో జీవితంలో, జాబ్ బిజినెస్ ఏదో ఒకటి, అయితే తర్వాత లైఫ్ అనుభవించాలంటే చాలా కష్టమవుతుంది అన్న. మనము ఒక స్టేజ్కి వచ్చే వరకే, ఎప్పుడు యవ్వనం వయసులో లేడీస్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా అప్పుడు ఆ టైంలో నేను గింత బతుకు బతికి ఈ పని చేయాలనిపిస్తుంది అప్పుడు. ఆ? తర్వాత ముందు ఫ్యూచర్ బతుకు మొత్తం మీద ఏదో ఒక బిజినెస్ ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే బతకాలంటే. అయితే నార్మల్గా ఇప్పుడు బతికినామని కాకుండా కొంచెం మంచిగా బతకాలంటే బిజినెస్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. కొంచెం ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకున్నట్టు ఉంటాయి, పైసలకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. జాబ్ చేస్తే ఎట్లా అంటే కొంచెం టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత జాబ్ వస్తుంది, లేకపోతే లేదు. మళ్ళీ కొంచెం తర్వాత జాబ్లో ఎట్లా అంటే లిమిట్ గింతే అమౌంట్ సంపాదించుకోవాలని ఉంటుంది. మనం బిజినెస్ అనుకుంటే అన్లిమిటెడ్, మనం ఎంత బిజినెస్ చేసుకుంటే అంత సంపాదించవచ్చు. జాబ్ అయితే నువ్వు ఎంత జాబ్ చేసినా, కొంచెం ఓవర్ టైం చేసినా, ఏం చేసినా తక్కువ అమౌంట్ వస్తుంది. బిజినెస్లో అయితే ఎక్కువ అమౌంట్ వస్తుంది. మనం లైఫ్లో ప్రతిదీ అచీవ్ చేయాలంటే, అంటే ప్రతిది ఒక్కటి మనం అనుకున్న వాటికి చేరుకోవాలనుకున్నప్పుడు ఈ బిజినెస్ అనేది మంచి మార్గం అన్న. ఈ జాబ్ కంటే బిజినెస్ అనేది బెస్ట్. అయితే ఈరోజు వచ్చేసి మనం బిజినెస్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా అన్న, నువ్వు ఏదన్నా ఇప్పుడు కొందరు ఎట్లా అంటే, నేను ఇప్పుడు వర్క్ వేరే జాబ్ చేసుకుంటున్నా, ఇప్పుడు నా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడప్పుడు ఇది బంద్ చేసి నేను వేరే చేయలేను, వేరే బిజినెస్ చేయలేను, నాకు ఫస్ట్ తొందర కొంచెం చిన్నగా పార్ట్ టైం లెక్క ఏదైనా సరే సిగ్గుపడకుండా చేసుకుంటా అన్నోళ్ళకి ఇదన్నా. ఇక సిగ్గుపడకుండా ఏటోళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుకుంటారో నన్ను చూసి అని అనుకుంటారు, వాళ్ళు ఎన్నడూ మారరు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం, మన టైం వేస్ట్. కానీ అయితే ఇది లైఫ్లో మారాలనుకున్న వాళ్ళకు చిన్నపాటి బిజినెస్ ఐడియా. మీరు ఏ పనైనా చేసుకోండి, జాబ్ కాంచెలు, వ్యవసాయం కాంచెలు, వేరే ఏ పని చేసుకుంటారైనా మీరు సాయంత్రం టైం ఖాళీగా ఉన్నప్పుడు మనం మనమున్న పల్లెటూరే కానీ, సిటీ కానీ, పట్టణమే కానీ, నియర్ బై ఏరియా ఎక్కువ రద్దీ ఉండే ప్లేస్లలో కొంచెం అటు ఇటు కొంచెం చూసుకొని, జనాలు ఎక్కువ ఉంటారు ఆడ. ఇప్పుడు ఎట్లా అంటే మన ఎగ్ బజ్జీ, మన ఇప్పుడు ఇది ఎగ్ ఆమ్లెట్ వేసి రెండు వేసి అమ్మేయడమే. ఇప్పుడు పెద్ద ఐటమ్స్ పెట్టుకున్నాం అనుకో, అవి సేల్స్ అయితే కావు. ఇప్పుడు ఎగ్ బజ్జీ అది పెద్దగా ప్రాసెస్ ఏం కాదు. సరే ఎగ్ బజ్జీ లేకున్నా ఓన్లీ ఆమ్లెట్. ఇప్పుడు ఆమ్లెట్ బయట వైన్స్లలో ఎట్లయితే 40 రూపాయలన్నా సపోజ్ చెప్తున్నా. ఇప్పుడు మనం బయట రోడ్ మీద కానీ ఇంకా ఏదైనా హోటల్ దగ్గర ఇట్లా పెట్టుకున్నాం అనుకో, మనం 20 రూపీస్కి అమ్ముకున్నా మనకు ఏంది లాభం వస్తుంది. 30 రూపీస్కి అమ్ముకున్న లాభం. మనము గుడ్డు వచ్చేసి ఎగ్స్ మనకు ఒక్కటి ఈచ్ వన్ వచ్చేసి 4.5 పడుతుంది అన్న. మనకు గ్యాసు ఇతర ఖర్చులు అదొకటి ఇదొకటి తీసుకున్నా 10 రూపీస్ అవుతుంది అనుకో. దాంతో మనకు ఎంత లేదనుకున్న 10 రూపీస్ మిగులుతాయి అన్న. మీకు ఒక రోజులో ఎన్ని అమ్ముకుంటా అన్న, ఇప్పుడు మీరు ఒక 100 అమ్ముకున్నారనుకో 1000 రూపాయలు వస్తాయి. 200 అమ్ముకున్నారనుకో 2000 వస్తాయి. అలా మీరు ఖర్చు అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎగ్స్ అయితే అమ్ముకుంటారో, ఎన్ని అయితే ఆమ్లెట్లు అమ్ముకుంటారో, ఇప్పుడు మన ఏంది బాయిల్ ఎగ్ కూడా గంతే అన్న. ఇప్పుడు మనం సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు బాయిల్ ఎగ్ మిగిలిందనుకో ఫ్రిడ్జ్లో పెట్టినా నడిచిపోతుంది మనకు. ఎందుకంటే వేరే ఇది పార్ట్ టైం కాబట్టి వేరే డ్యూటీ చేసుకుంటే దీన్ని చేస్తున్నాం కాబట్టి ఆమ్లెట్ వేస్తే, ఇప్పుడు ఆమ్లెట్ కావాలన్న వాళ్ళకి ఆమ్లెట్ వేస్తాం, 30 రూపీస్ తీసుకుంటాం. 30 రూపీస్ సరే 20 రూపీస్ తీసుకున్నా మనకు ఈచ్ వన్ 20 రూపీస్ 10 రూపీస్ మిగులుతాయి. 20 రూపీస్ తీసుకున్నా 10 రూపీస్ మిగులుతాయి. 10 రూపీస్ పెట్టుబడి 10 రూపీస్ మిగులుతాయి. మనం బాయిల్ ఎగ్ అనుకో, మనకు అది మనం వాళ్ళు కావాలన్నప్పుడు పొట్టు తీసి ఇంత మనము ఏంది మసాలా గిట్ల తల్లి వాళ్ళకి ఇచ్చేస్తాం. మనకు ఇక్కడ నష్టపోయేది చాలా తక్కువ. ఇప్పుడు ఈరోజు ఉన్నా కూడా అవి రేపు కూడా అమ్మొచ్చు, అది నష్టపోయేది తక్కువ. ఇప్పుడు మల్టిపుల్గా నువ్వు పొద్దున పొద్దుదాకా ఇదే వర్క్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. దీంతో ఇంకా కొంచెం వేరే ఏదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ కొందరు ఉంటారు కదా అన్న, ఇప్పుడు వేరే ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలనగానే ఇంట్లో బరువు బాధ్యతలు ఉంటాయి, అవి తట్టుకొని ఇంట్లో వచ్చినాక క్లిక్ అవుతుందో కాదు. ప్రతి ఒక్క బిజినెస్ క్లిక్ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఒక 1 మంత్ 2 మంత్ కొన్ని 6 మంత్స్ దాకా పడతాయి. కానీ క్లిక్ అయిన తర్వాత మంచిగా ఎట్లా అంటే ఎంత లేదనుకున్నా
క్లిక్ అయిందంటే ఇంక లైఫ్ సెటిల్ అయినట్టే. అట్లా క్లిక్ అయితది. ప్రతి ఒక్క చిన్న బిజినెస్ అయినా చిన్న చూపు చూడొద్దన్న. మనం ఏ బిజినెస్ అయినా మనం పైసల కోసం మనం పైసలు చూడాలి. ఎక్కువ ఎట్లయితే ఇన్‌కమ్ వస్తదో చూడాలి. నీకు ఏదైతే మొహమాటం, ఏదైతే సిగ్గు అనిపిత్తదో ఆ బిజినెస్ జేత్తే నువ్వు కొంచెం క్లిక్ అయ్యేదాకా చూసుకొని, క్లిక్ అయిన తర్వాత నువ్వు కింద ఇద్దరు ఎంప్లాయీలని పెట్టుకో. ఒకళ్ళని ఇద్దరు ఎంప్లాయీలని పెట్టుకో. అప్పుడు నువ్వు నీ పని నువ్వు ఏదైనా చేసుకున్నా, నువ్వు ఖాళీగా ఉన్నా అప్పుడు నడిచిపోతది. ఇప్పుడు మనది మనకే లైఫ్‌లో మంచిగా ఎట్లా సిట్యుయేషన్ బాలేనప్పుడు ఎదుటోడు ఏమనుకుంటాడు, ఎదుటోడు నవ్వుతాడని చెప్పేసి వాని గురించి మనం ఆలోచించుకుంటా మనము ఏది చేయకుండా టైం వేస్ట్ చేసినామనుకో ఎనక నష్టపోయేది మనమే అన్న. ఇప్పుడు నవ్వుకుంటూ చేస్తే వాడు నవ్వుకుంటాడు వచ్చన్న. వీడు ఇది చేస్తుండు, వాడు అది చేస్తుండు, ఇది ఇట్లా అంటది అట్లా వాళ్ళు నవ్వుకుంటారు వచ్చన్న. ఇప్పుడు వాళ్ళు నవ్వుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళ మనసుకు. ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళు ఏదో అనుకుంటారు. వాళ్ళ మనసుకు మనం అయ్యో నేను ఇది పెట్టుకుంటే నన్ను ఇట్లా అనుకుంటారు అని చెప్పేసి నువ్వు ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించి నువ్వుకున్నావు అనుకో నీ టైం వేస్ట్ అవుతుంది. రేపు లైఫ్లో ఇప్పుడు ఎట్లా అంటే ఇబ్బందికరమైన జీవితం ఎదుర్కోవాల్సి వస్తుందన్న. ఎదుటోళ్ళ గురించి వాళ్ళు ఎదుటోళ్ళు ఏమని అనుకొని నా లైఫ్ ఇది నేను ఇట్లా బతుకుతా అని చెప్పేసి నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఇలా ధైర్యం ఏమున్నదన్న, ఎదుటోడు ఏమనుకుంటాడో మనం వాని గురించి పట్టించుకోకపోతే అయిపోయి ఇలా పెద్ద ఏం లేదు. ఎదుటోడు వాని మనసులో ఏదో ఒకటి అనుకుంటాడు, వాడు ఏదో అనుకుంటాడని చెప్పేసి వాని మీద మనము నేను ఈ బిజినెస్ చేస్తే వాడు ఏమనుకుంటాడు అని చెప్పేసి మనము అట్లా ఊకోవడం ద్వారా నష్టపోయేది మనమే. వాడు చేసేపు అనుకుంటాడు, ఒక్కరోజు అనుకుంటాడు, 2 రోజులు అనుకుంటాడు, మూడో రోజు మనకు వచ్చే ఎన్నికని చెప్తే అవును కదా అదే మంచిగా ఉన్నది కదా అంటాడు. అయితే ప్రతి ఒక్కరన్నా ఈ బిజినెస్ కానీ ఏ బిజినెస్ కానీ మీకు నచ్చిన బిజినెస్ చేయడానికి అందరం కొంచెం సహకారం చేయండి అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తే లిమిట్ గింతే సంపాదించుకోవాలి, గీ టైం నుంచి గీ టైం. బిజినెస్ చేస్తేనేమో ఎంత అంటే అంత మనీ సంపాదించుకోవచ్చు. మన లైఫ్లో ఏది కావాలంటే అది అచీవ్ చేయొచ్చు. మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది కొనాలన్నా బిజినెస్ చేస్తే దాంతో వచ్చే డబ్బులతో కొనవచ్చు. మనం జాబ్ చేస్తే లిమిట్కి వస్తాయి, గింతే అన్నట్టు ఫిక్స్డ్గా వస్తుంది. మనము ఆ వచ్చిన ఫిక్స్డ్కి మనకున్న కోరికలకు ఆ డబ్బులు ఈజీగా ఒడిచిపోతాయి. మనము లైఫ్లో కొంచెం ముందుకు అనుకున్న సాధించాలన్న బిజినెస్ బెస్ట్ అన్న. ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో బిజినెస్ చేయండి. బిజినెస్ మాకున్న టైంలో ఏడ వీలైతే అనుకున్న వాళ్ళు పార్ట్ టైం చిన్న బిజినెస్లనే చేసుకొని మీరు చేసే డ్యూటీ వదులుకుంటా చిన్న బిజినెస్లు చేసుకోండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సృష్టించుకోండి అన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇబ్బందులు అనేది చెప్పి రావు. ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలి. మనం ఒకటే జాబ్ చేయడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ సరిపోదు. చాలా ఇబ్బందికరంగా అవుతుంది. మనము సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అనుకోకుండా వచ్చిన ఇబ్బందులను ఎదుర్కోగలుగుతుంది. అనుకోకుండా వచ్చిన ఇబ్బందులు కాకుండా మన పిల్లలకు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళకు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అయితే మనం ఎప్పుడైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలన్నా. నువ్వు ఏ బిజినెస్ అనేది చెయ్యి, ఏదన్నా చెయ్యి, మొత్తం మీద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి మనిషికి. ఎందుకంటే ఇవాళ రేపట్ల సిచ్యువేషను ఇవాళ ఇట్లున్నాము, తెల్లారితే ఎట్లుంటామో తెలియదు. ఎందుకంటే సిచ్యువేషన్ మంచిగా లేవు. మనం తిండే ప్రతి ఫుడ్ కల్తీ ఫుడ్ కాబట్టి మనము చేసే బిజినెస్ని నమ్ముకొని ఉన్నామనుకో ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ప్రతి ఒక్కరు ఏదన్నా ఒకటి, ఇదే కాదు మీకు నచ్చిన ఫీల్డ్లో నచ్చినట్టు ఏదో ఒకటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సృష్టించుకోండి. మీరే మంచి బిజినెస్ చేసుకోండి, మంచిగా లైఫ్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అయితే మన ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ ఆల్